హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇప్పుడు మహాబలిపురంలోని టూరిస్ట్ ప్లేసెస్ చూడబోతున్నాము. సో మనం ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చి పార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడే పార్కింగ్ చేసుకున్న తర్వాత తీసుకొని మనం టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవరేజ్ చేసుకోవచ్చు. ఇదే ఆటోలో వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. 3 టికెట్స్, 20 రూపీస్ చేయండి. టికెట్స్ తీసుకోవాలి. ఇలాగా మన కౌంటర్ దగ్గరకు వచ్చి 40 రూపీస్ పర్ పర్సన్ అన్నమాట. ఇక్కడ చాలా స్పాట్స్ ఉంటాయి చూడడానికి. మనం ఒకసారి టికెట్స్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నిటికీ స్పాట్స్కి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కౌంటర్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే మనకి అన్ని కౌంటర్ దగ్గర తీసుకోలేమో అని తీసుకుంటుంటారు, లేకపోతే చూడకుండా వెళ్ళిపోతుంటుంటారు టూరిస్ట్ ప్లేసెస్. కాబట్టి మనం ఒక్కసారే తీసుకోవాలి. ఆ టికెట్ అట్టు పెట్టుకుంటే మనం అన్ని ప్లేసెస్ చూడొచ్చు. మనం ఫస్ట్ చూడబోయేది 5 రథాస్. ఇవే 5 రథాస్. ఏనుగు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. పెద్ద ఏనుగు స్టాట్యూ నించొని ఉంది ఏనుగు. ఇక్కడ ఒక పార్క్లో డెవలప్ చేశారు దీని బయట. ఈ పక్కనేమో రథాల పక్కనే ఈ పార్క్ అన్నమాట. ఇలా అందరూ జనాలు కూర్చుంటారు చెట్ల కింద. ఇదంతా కూడా హిస్టారికల్ ప్లేస్, చాలా ఎంతో బాగుంది. ఇదంతా కూడా పార్క్లో చూస్తున్నారు కదా, వెనకాల అంతా గ్రాస్తోని ఇలా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇది 5 రథాస్. ఇవన్నీ అమ్ముతారు. మామిడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, కూల్ డ్రింక్స్ ఇలా అమ్ముతారు. ఐస్ క్రీమ్. అసలు ఇక్కడ వేడి ఎంత ఉందంటే అంత ఉందనుకోండి. అబ్బాబ్బాబ్బా, చవట్లు అలా అమాంతం కారిపోతాయి ఇక్కడ రాగానే. టెరిఫిక్ హీట్ మహాబలిపురంలో. ఇప్పుడు మహిషాసుర మర్దిని కేవ్ అండ్ లైట్ హౌస్ దగ్గరకు వచ్చాము. అటువైపు వెళ్దాం. ఇది వే. బయట ఇలా షాపింగ్ అంతా ఉంటుంది. ఇదిగో ఇలా ఇదే మహిషాసుర మర్దిని రాక్ కట్ మండప. ఇలా ఉంటుంది. ఇలా వెళ్ళాలి పైకి. ఇదే మహిషాసుర మర్దిని కేవ్. పైకి ఎక్కాను. ఇదే చూడండి ఎలా ఉందో. ఇదంతా రౌండ్ తిరుగుతూ ఉండాలి. ఆ పక్కనే లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, పక్కనే ఉంటుంది. దాన్ని కూడా పైకి ఎక్కాలి. జనాలు ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకుంటారు. లైట్ హౌస్ బాగా వస్తుందని. మహాబలిపురంలో ఈ ప్లేసెస్ చూడాలంటే బాగా ఎనర్జీ ఉండాలి. మామూలు కూడా కాదు, అన్నీ బండలే. అందులో ఈ వేడి పూరా అలసిపోతారు. మామూలు కూడా కాదు. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఆగారు జనాలు బండలపైనే. చాలా వేడి ఉన్నది బండ.
చూసాక గొడుగులు కూడా కొంతమంది గొడుగులు తెచ్చుకున్నారు, చిన్న ఫ్యాన్లు తెచ్చుకున్నారు, ఇలా రకరకాల. అసలు ఇందులో కనుక మీరు హై హీల్స్ కానీ అసలు వేసుకోకండి, షూస్ నార్మల్ వేసుకోండి. అసలు ఎక్కడే అంత బండలు చాలా ఆ రోజుల్లో ఎలా కట్టారో ఎంతో ఏంటో. మహిషాసుర మర్దిని కింద ఇలా కనిపిస్తుంది చూడండి, కింద స్తంభాలతో ఇలా ఉంటుంది. జనాలందరూ దాని ఆపోజిట్ ఇలా కూర్చుంటారు. ఈ మెట్లు ఎక్కాలి చూడండి, ఎంత పెద్ద హ్యూజ్ లైన్ ఉంది లిఫ్ట్కి, చాలా హ్యూజ్ లైన్. ఇదే లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ చూడాలంటే మెయిన్ వీకెండ్స్లోని చాలా టైం పడుతుంది అన్నమాట, ఎందుకంటే అందరూ బాగా వస్తారు కదా, వెయిటింగ్ చేయాలి, 1/2 అవర్ అని మినిమం పడుతుంది. ఇలా ఇంత అందమైన ప్లేసుల్లో కూడా చూడండి ఎలా రాసేసారో. ఇలా రాయకూడదు అసలు, ఎందుకంటే ఇవి హిస్టరీ తెలియపరుస్తాయి, హిస్టరీగా మనకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఇలా అన్నీ మొత్తం గోడ మీద మొత్తం ఇలాగే రాసేసారు చూడండి, అలా రాయకూడదు అసలు. లైట్ హౌస్లో ట్విస్ట్ ఏంటంటే ఇది ఎక్కాలంటే చాలా మెట్లు ఉన్నాయి, మెట్ల ద్వారా అన్నమాట, లిఫ్ట్ లేదు. దానికి మినిమం గంట పైన మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. జనాలు చూస్తున్నారు అక్కడ, అదంతా లైన్, రౌండ్ అప్ లైన్ అన్నమాట. మనకి అన్ని మెట్లే, ఎందుకంటే చాలా పురాతనమైంది కదా, లిఫ్ట్ లేదు, కేవలం మెట్లు ఎక్కాలి. ఇది చాలా మెట్లు ఉంటాయంట, పైకి వెళ్ళాలి. ఇక్కడ అర్జున తపస్య అండ్ బటర్ బాల్ అన్నమాట. మొత్తం 5 ప్లేసెస్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ 5 ప్లేసెస్ పక్క పక్కనే ఉంటాయి, మనం వెళ్ళి చూద్దాం. ఇది కృష్ణ టెంపుల్, అన్ఫినిష్డ్ రాక్ కట్ కేవ్ టెంపుల్ అంట. ఇది కృష్ణ మండప, ఇది కృష్ణ మండప అండ్ పంచ పాండవ మండప అని కూడా అంటారంట. ఇది ఫినిష్డ్ కృష్ణ టెంపుల్ అన్నమాట. ఇది ప్లేస్ ఉంది కదా, ఇది అర్జున పినేస్, పెద్ద ఏనుగులతో ఉంది. ఆ శిల్పకళ చూడండి పైన ఎలా ఉన్నాయో బొమ్మలన్నీ. ఇంత పెద్ద ఏకశిల అనుకుంటాను, ఇది పెద్దది ఏకశిల. ఇది చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఏకంగా దీనిపైన. ఇక్కడ ఏనుగుల గుంపు ఒక చోట ఉంది, ఇక్కడేమో చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఏమి శిల్పకళ ఉంది ఏకంగా, మనం చూడడానికి ఇంత అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా చెక్కడానికి వాళ్ళు చేసే ఇంత కష్టపడి ఉండుంటారు ఇలాంటి చేయాలంటే. ఇంత శిలలపై శిల్పాలు చెక్కినారు అంటే ఇదే. చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. మహాబలిపురం. మన దారిలో ఇవన్నీ నడుస్తుంటే పక్క పక్కనే కదా ప్లేసెస్, ఇలా అన్నీ అమ్ముతుంటుంటారు, బెలూన్స్, క్యాప్స్, హ్యాట్స్ అన్నీ. ఈ పక్కన చూడండి గ్రీన్ లాన్తో ఉంటుంది. దాహం తట్టుకోలేక ఓల్డ్ పీపుల్ కొబ్బరి బొండాలు తాగుతున్నారు. ఈ బటర్ బాల్ విజిటింగ్ అవర్స్. ఇది బటర్ బాల్ చూడండి ఎలా ఉందో. బటర్ బాల్ పెద్ద బాల్, బాల్ షేప్లో ఉంది. బటర్ బాల్ అంట, ఇంత పెద్ద కొండ ఏకంగా బాల్ షేప్లో ఉంది. అక్కడి నుంచి జారుడు వల్ల జారుతున్నారు చూడండి, స్లోప్ బాగా ఉంది కదా, అది వాళ్ళు జారుతున్నారు అక్కడ ఎక్కిన వాళ్ళందరూ. ఇదే బటర్ బాల్ చూడండి, ఎంత రౌండ్ షేప్లో, ఇంత పెద్ద ఏకంగా రాయి ఎలా ఉందో బటర్ బాల్. చాలా బాగుంది, ఏదో పడిపోతున్నట్టు ఉంది పెద్ద బండ కిందకి. అందరూ స్లోప్ జారుడు వల్ల జారుతున్నారు మంచిగా. బటర్ బాల్ తోద్దామని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారంట. చూడండి ఎలా చేస్తున్నారు, అందరూ అదే పని ఉన్నారు. ఇది ఇంచు కూడా కదలదంట, అంత పెద్దగా ఉంటుంది బండరాయ.
అంటారు. అది కూడా బీచ్ పక్కనే ఉంటుంది. దానికి వెళ్దాం. దగ్గర హ్యాట్స్ అమ్ముతున్నారు. చూడండి ఎలా ఉన్నాయో హ్యాట్స్. ఇక్కడ కొంచెం ఎక్కువ షాపింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా పూసల దండలని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దండలని కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. ష్యూర్ టెంపుల్ ఎంటర్ అయిపోయాము. చూడండి ఎదురుగా వస్తున్నారు కదా జనాలు అందరూ. మనం వెళ్తున్నాము. చుట్టూరా గ్రీనరీ కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా పిరమిడ్ షేప్లో ఉంటుంది. అంతా కూడాను ఈ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మనకి నందీశ్వరులు కనిపిస్తుంటారు. మొత్తం నందులే కనిపిస్తాయి. చుట్టూరా గుడి చుట్టూరా నందులు ఉంటాయి. ఈ గుడి పక్కనే చూస్తున్నారు కదా, ఇది ఒక బావిలా కనిపిస్తుంది కదా. ఇదేంటంటే వెదర్ అన్నమాట. పూర్వ రోజుల్లో వెదర్ మనకు తెలియపరచాలంటే ఇందులోని సముద్రం ఉంటుంది. ఆ సముద్రం అలలు పైకి వస్తుంటుంటే మన సముద్రం వెదర్ చెప్పడానికి అన్నమాట. పూజారి చెప్పేవారు అప్పుడు. చూడండి ఎంత డెవలప్డ్, ఆ రోజుల్లోనే అంత డెవలప్డ్ ఉంది వెదర్ రిపోర్ట్ అన్నమాట ఇది. అందుకే అందులో వాటర్ కూడా ఉంది. మెయిన్ బీచ్ పక్కన ఉండడం వల్ల దానివల్ల ఈ గుడి అనేది పాడవుతుంది ఉప్పు గాలితోని. ఇక్కడ చూస్తున్నారా సింహం కనిపిస్తుంది. పక్కనేమో దున్నపోతు, తల తెగిన దున్నపోతు కనిపిస్తుంది. మహిషాసుర మర్దిని. ఇది 1200 years కిందట దేవాలయం. మనకు ఎక్కడ దొరకదు. ఖచ్చితంగా మహాబలిపురంలో ఉంటుంది. వచ్చినప్పుడు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది.